ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలు మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము, 17వ వచనం. 1 Samuel chapter 1 verse 17. ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన మాట ప్రభు ఇచ్చారు. నా ప్రార్థనను ఆలకిస్తున్నావా బాబు? ఎందుకు ఆలస్యమైంది? ఇంకా అనుకున్న పని జరగలేదు, ఇంకా నాకు ఏ జవాబు మీరు ఇవ్వలేదేంటి? ఎదురు చూస్తున్నాను మీ జవాబు కొరకు అని అడుగుతున్నావు కదా. దేవుడు ప్రార్థనా శక్తి ద్వారా, పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీకు ఈ జవాబు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, నీవు ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి నువ్వేం చేసుకున్నావో ఆయన విన్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడు అక్కడ మరి అద్భుతం ఏంటంటే, హన్నాతో దైవజనుడు చెప్తున్నాడు, హన్నాకి పిల్లలు లేరు, గర్భఫలం లేదు, దేవుని మందిరంలో గోజాడుకుంది, దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు లేనిదానా అంటున్నారు. నాకు పిల్లలు కావాలని కాదు, కానీ ఒక్క మగపిల్లోని కనుక ఇచ్చేవంటే నేను పిల్లల్ని కనిన దానిగా ఉంటాను కనుక నాకు నింద పోతుంది. ఆ పుట్టిన పిల్లోడిని మళ్ళీ నీ సేవకి ఇచ్చేస్తాను బాబు, నీ మందిరంలో వదిలేస్తాను అని మొక్కుబడి చేసుకుని అడుగుతుంది, ఏడుస్తుంది. అప్పుడు దేవుడు తన సేవకుడు ఏలీ ద్వారా ఈ మాట బయలుపరుస్తున్నారు. ఏలీ వచ్చి, అమ్మా ఏడవకు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన ఆలకించారు, నువ్వు వెళ్ళిపో, నీకు ఎంత మంచి జరుగుతుందని చెప్పాడు. అలాగనే నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగా దేవునితోనే చెప్పుకుంటున్నావు కదా, ఆ పని దేవుడు జరిగించుచున్నారు. నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఆ జవాబు ఎలా ఉంటుందో ప్రజలందరూ షాక్ అయిపోతారన్నమాట. అలాంటి అద్భుత సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతూ ఉన్నావు. నీవు గొప్ప దేవునితో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించారు. ఎవరెవరో ఆలకించడం కాదు, కొన్ని సమయాల్లో మనం పెద్ద స్వరం పెట్టి ప్రార్థన చేస్తుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆలకిస్తారు. వీళ్ళకి ఇలా జరగాలట, వాళ్ళకి అలా జరగాలట, ఇన్ని అడుగుతుంది అన్ని అడుగుతుంది అంటుంటారు. మనము ఎవరికి వినపడినవ్వకూడదు, మనము దేవునికే వెళ్ళాల ప్రార్థన. అంటే దేవుడే ఆలకించాలంటే నీవు శరీర ప్రాణ ఆత్మ ఏకాగ్రత తెచ్చుకుని దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుని సన్నిధిలోను మోకరిల్లి ప్రార్థించాలి. మరి నేను మోకరించలేనంటే నీ హృదయం అంతటితో ప్రార్థన చేయి. ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, నీవు యేసయ్యా అని 7 మార్లు యేసయ్యా 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 అని స్టార్ట్ చేయి ప్రార్థన. వెంటనే ఆత్మకి కనెక్ట్ అవుతుంది, నీ ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. జవాబు నీ ఇంటి మీదకి వచ్చేస్తుంది, నీ మీదకి వస్తుంది, నీ బిడ్డల మీదకి వస్తుంది, నీ వ్యవస్థ మీదకి వస్తుంది, నీ వ్యాపారం మీదకి వస్తుంది, నీ ఉద్యోగం, నీ కష్టం అంతటి మీదకి ఆత్మ ఒక మేఘములాగా ఆవరించి ఎక్కడ ఏ పనులైనా జయము 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 జయం కింద పనులు జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు నువ్వు అందరూ అంటారు, ఇవన్నీ ఎలా చేస్తున్నావు, ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడే జరిగిస్తున్నాడు అంటావు. దేవుడిని మనం ఆలకించారు, గొప్ప కార్యాలను చూడబోతున్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులరా, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవచ్చినట్లయితే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఆశీర్వాదాన్ని ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కడవరి మందిరము
యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులరా, ఈ మందిరము గురించి ఆనాడు యెరూషలేములో జరిగినటువంటి పరిస్థితులు, యెరూషలేము మందిరము కూల్చబడినప్పుడు రెండో మారు అది కట్టబడటానికి జెరుబాబెలు నాయకత్వంలో ఆ మందిరము కట్టబడింది. అప్పుడు దేవుడిచ్చిన బాటలు ఈరోజు ఆత్మ సంబంధంగా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తూ దేవుని స్వరము అలా వినటానికి ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఆనాడు రాతి కట్టడంతో కట్టబడిన మందిరం అది. ఈరోజు మనల్ని ఆయన మందిరముగా కట్టుకున్నాడు. ఎవరిని కట్టుకున్నాడు? మనమే ఆయన మందిరమై ఉన్నాము. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఈ మందిరము పాడైపోతుంటే ఈ మందిరము కట్టబడాలని ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మనమే ఆయన మందిరం అని పేతురు ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. 2వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే, ప్రభువు దయాళుడని, బైబిల్ తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అందరూ ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. మీరు ఎలా కట్టబడుతున్నారు? ఇప్పుడు ఆత్మ సంబంధమైన అందరూ చెప్పాలి. మనం ముందు చదువుకున్నది భౌతిక మందిరం, రాళ్లతో కట్టబడిన మందిరం. ఈ మందిరము ఇది ఆత్మ సంబంధమైన మందిరం. ఆమేన్. మనల్ని ఆయన మందిరముగా కట్టుకున్నాడు. అందుకనే ఈ సృష్టిలో ఎక్కడ లేని డిజైన్ ఇచ్చుకున్నాడు. ఆయన ఎలా కట్టుకున్నాడంటే ఆయన పోలికలోనే మనల్ని చేసుకున్నాడు. అందుకనే మానవుడు భగవంతుని స్వరూపం. ఏ స్వరూపం? మానవుడు భగవంతుని స్వరూపం. ఆ భగవంతుడైన యేసు ప్రభు వారు తన పోలికలోనే నేల మంటిని తీసి బొమ్మను చేసి తన పోలికలోనే చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఆయన కట్టుకున్న ఆ మందిరములో ఆయన ఉండాలని. హల్లెలూయా చెప్పండి. అంటే నీలో ఆయన ఉండాలని నీకంత అందాన్ని ఇచ్చాడు. నీలో ఆయన ఉండాలని నీకంత బలం ఇచ్చాడు. నీలోనే ఉండాలని నీకంత జ్ఞానం ఇచ్చాడు. నీతోనే ఉండాలి, నిన్ను తలగా దీవించాలని నీకంత ఆత్మ నడిపించాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ మందిరాన్ని పాడు చేసేస్తున్నాం. ఏ మందిరాన్ని చెప్పాలి మీరందరూ? మనం అంటాం దేవుడికి గుడి కట్టాలని, దేవుడు గుడిలో ఉంటాడని. మానవుడు కట్టే గుడి దేవుడికి సరిపోతుందా? మనం ఎంత పెద్ద చర్చి కట్టినా దేవుడికి సరిపోతుందా? సొలొమోను ప్రార్థన చేసి ఏమంటాడంటే,
నువ్వు మహాదేవుడు కదా బాబు, నీకు మందిరం కట్టడానికి మానవుడు సరిపోతాడా? సముద్రము ఆకాశం అన్నీ నీయే. కానీ మేము ఏడుస్తున్న ఏడుపును మీరు చూస్తావని ఇలా కట్టేనన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మనమే ఆయన మందిరం. ఎవరు? మీరు చెప్పాలి, నేనే ఆయన మందిరం అని. అసలు ఇల్లు కట్టడం ఎలా వచ్చిందో తెలుసా? మానవుడి యొక్క స్ట్రక్చర్ని బట్టే ఇల్లు కట్టడం అనేది వచ్చింది బయటికి. అంతకుముందు గుహల్లో ఉండేవారు, చెట్ల కింద ఉండేవారు, తర్వాత డేరాల కింద ఉండేవారు. ఇల్లు అంటే డేరా. ఏంటి డేరా? ఆ డేరా కూడా మధ్యలో తాడు కట్టి ఇలాగ మనకి అలా గుడారాలు వేస్తుంటారు. డేరాల తర్వాత ఏమొచ్చినాయి? గుహలు వచ్చినాయి. గుహల తర్వాత గుడారాలు వచ్చినాయి. గుడారాల తర్వాత గూళ్ళు వచ్చినాయి. తర్వాత గుడిసె వచ్చింది. చెప్పరే మీరు అందరూ? ఆ చుట్టు గుడిసె నుంచి మళ్ళీ పెద్ద ఇల్లు, వాసాలు, దూలాలు అన్నీ ఎలా వచ్చినాయి అంటే, మన వెన్నుముక్కు నుండి రిబ్స్ ఎలాగున్నాయో మన అంతటికి మనదొక ఇల్లు అనమాట. ఇదే మందిరము ఆయన ఉండటానికి. అయితే ఈ మందిరము మనం పాడు చేస్తా ఉన్నాం. దేవుడి దినాన్ని ఇచ్చే వాక్యం ఏంటంటే, హగ్గయి 1వ అధ్యాయంలోకి రండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. కొంచెం జాగ్రత్త. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని, సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏంటంటే, ఈ ప్రవర్తనను గూర్చి చూడండి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. మీరు విస్తారం, అందరూ అండర్లైన్ చేసుకోండి, విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండును. మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను, దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నా చలి ఆగకున్నది. వారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోవాలి. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. మీరందరూ ఇదే అనుభవిస్తున్నారా? ఎంత వచ్చినా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఎందుకు అయిపోతుందంటే, మందిరము పాడైపోయింది. ఈ చిరిగిపోయిన సంచి అంతా కూడా మళ్ళా చిరుగు అంతా కవర్ అయిపోవాలి. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా నిలబడాలి. నీ కష్టము దీవెనగా మారాలి. నీవు తలగా నియమించబడాలి. అనుకున్న పనులన్నీ జరగాలి అంటే ఈరోజే నీ మందిరము తిరిగి కట్టబడాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడో కట్టబడటం కాదు. ఎప్పుడు రక్షణ పొందుతావమ్మా అంటే, పొందుతానండి. పిల్లలకు పెళ్లి చేసేసాక పొందుతానండి. అమ్మ ఎప్పుడు మారు మనసు పొందుతావు? వచ్చేస్తానండి. ఈ అన్ని పనులు అయిపోతే అక్కడికి వచ్చేస్తానండి. ఆ మతంలో దిగిపోతానండి. నువ్వు ఏ మతంలో దిగొద్దు. ఈరోజు సమయం లేదని అనొద్దు. మనము కట్టబడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చింది. ఏంటంటే, చూడండి ఎంత గొప్ప ఆజ్ఞ అంటే, అక్కడ చెప్తా ఉన్నాడు, మీరు తిరిగి కట్టబడాలి. ఆమేన్. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, ఈ ఆయన కట్టుకున్న ఈ మందిరము పాడైపోయింది. ఎలా పాడైపోయిందంటే, అసూయ చేత పాడైపోయింది. సమస్తమైన దుష్టత్వం, చూడండి, సమస్తమైన దుష్టత్వం చేత పాడైపోయింది. సమస్తమైన కపటము ద్వారా పాడైపోయింది. వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగునట్లు ఆ పాలన అపేక్షించుడి.
మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అంటే మొట్టమొదటిది ఏంటి? పేతురు పత్రికలో సమస్తమైన దుష్టత్వం. అందరు చెప్పాలి. పాడైపోయింది, చెత్త పట్టేసింది. ఫస్ట్ ఏం చేయాలి? దేవుడు నీ దగ్గర ఉండాలంటే, యేసయ్య నీలోనే ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పేరుకుపోయిన దుష్టత్వంలో ఉన్నది మూర్ఖత్వం. చాలా మందిలో మూర్ఖత్వం. ప్రియులరా, మూర్ఖత్వం కొట్టడం, ఏడిపించటం, ఎటకారాలు మాట్లాడటం, ఒక మనిషిని చాలా గాయం చేస్తుంటారు. ఇదంతా దుష్టత్వం అనమాట. అయితే నీ మందిరములో, నీ గుండెలో, నీ హృదయములో భగవంతుడు యేసు ఉండాలి అంటే నీలో దుష్టత్వం తీసిపడే. ఆమెను చెప్పండి. రెండోది ఏంటి? కపటం. సమస్తమైన కపటం గురించి మీకు చెప్పనవసరం లేదు. మూడవది వేషధారణ. అంత బ్రతుకంత నటనే, ఇంకా మాటలు నటనే. నీకు ఎలాగ దేవుడి కార్యాలు జరిగిస్తాడు ఆయన? దేవుడే నీ ఇంట్లో ఉంటే అన్ని దీవెనగా జరుగుతాయి. ఆమేన్. యేసు నీ ఇంట్లో ఉండాలంటే నీలో కపటం ఉండొద్దు, నీలో దుష్టత్వం ఉండొద్దు. తర్వాత వేషధారణ. భర్త ఉన్నప్పుడు అలా మాట్లాడతావు, భర్త వెళ్ళిపోయిగా మాట్లాడతావు, మనిషి ఉన్నప్పుడు అలా మాట్లాడతావు, మనిషి లేనప్పుడు ఒకటి మాట్లాడతావు. ఇలాంటివి మాటలు మాట్లాడుతూ ఉంటే బైబిల్ పట్టుకున్నా, చర్చికి వెళ్ళినా, గాజులు తీసేసిన, బొట్టు తీసేసాను, దేవా నీకోసమే బొట్టు తీసేసానని ప్రార్థన చేస్తుంది. నీ బొట్టు ఎవడికి కావాలి? నీ గాజు ఎవడికి కావాలి? చెప్పరే. ప్రియులరా, నువ్వు ఏం వేసుకున్నావు, ఏం తీసేవు అనేది కాదు, ముందు నీ హృదయము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దుష్టత్వం తీయాలి, అసూయ పోవాలి, వేషధారణ, కపటము, సమస్త దూషణ మాటలు, అసూయ ఉంది అక్కడ. వేషధారణ, అసూయ అంటే తెలుసా మీకు? మన అందరిలోని చాలా జాగ్రత్తగా దాగి ఉంటుంది ఇది. ప్రియులరా, అసూయ ఎవరికైనా ఏదైనా కొనుక్కుంటే నీకు అసలు పోగదు. అవసరం. నిన్ను ఎవడు అడిగాడు? నీ గేదె ఎవడు అడిగాడు? నీ ఇల్లు ఎవడు అడిగాడు? నీ చీర ఎవడు అడిగాడు? కానీ మనలో అసూయ తట్టుకోలేం. ఎవరైనా ఏదైనా సంపాదించుకున్నా, ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నారన్నా నీవు తట్టుకోలేవు. నా ప్రియ సహోదరులరా, మనలో అసూయ తీసేస్తే దేవుడు ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే 2వ అధ్యాయం, రండి చదవండి. 2వ అధ్యాయము హగ్గై 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ, మునుపటి మందిరము యొక్క మహిమను మీరే ఈరోజు ఇవన్నీ తీసేసుకుంటే అభిషేకం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. మరలా కొత్త మహిమ నీ శరీరంలోకి వస్తుంది, కొత్త ఆరోగ్యం నీలోకి వస్తుంది, నూతన జీవము నీలోకి వస్తుంది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాలి. పోయిన సౌందర్యం మరలా వచ్చేస్తుంది. ఆమేనండి. గట్టిగా ఊడిపోయిన జుట్టు అంతా వచ్చేస్తుంది, మళ్ళీ జడ పెద్దదైపోతుంది, పోయిన ఇల్లు వస్తుంది. అన్నిటికంటే నీ గుండె గుడిలో యేసు ఉంటాడు. ఎవరుంటారు? యేసయ్య గుండెలో ఉంటే ఎలాగుంటుంది? అందరు చెప్పాలి. మీ కన్నీళ్లు ముత్యాలుగా మారిపోతాయి. దేవుడు పరమందుండి ఈరోజు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నీ మందిరము, నీ దేహము ఆయన మందిరము, అందులో అసూయ తీసేయి, దుష్టత్వము, కపటం అంతా తీసేస్తే ఆయన వచ్చి కూర్చుంటాడు. యేసయ్య గుండెలో ఉంటే నీ బుర్రలో ఏం ఆలోచన వచ్చిందో అది ఆటోమేటిక్గా సఫలం అయిపోతుంది. నీ చేతితో ఏది పెట్టుబడి పెడుతున్నావో అది దీవెనగా మొయ్యలేక పొందుకుంటావు. ఎక్కడ ఆశీర్వాదకరంగా అడుగు ముందుకేస్తావో అది జయమైపోతుంది.
ఇంతవరకు ఎప్పుడు నీ దేహములో కానీ నీ శరీరములో జరగని గొప్ప కార్యము మునుపటి మందిర మహిమ కంటే. అందరు చదవాలన్నమాట. 1 2 3. ఈ కడవరి మందిరము యొక్క మహిమ. ఈ చివరి దినాల్లో బ్రతుకున్నావు కదా, కరోనా దాటొచ్చావు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ఎప్పుడూ లేని అంత ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. నీ ముఖములో సౌందర్యము, నీ చెడిపోయిన కిడ్నీ, లివరు, లంగ్స్, ఆర్గన్స్ అన్ని కూడా మరలా నూతన పరచబడతా ఉన్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇదే గొప్ప మెడిసిన్. మీరు ఎమర్జెన్సీలుగా తీసుకోవాలి. ఈరోజు ఏంటి? నాలో దుష్టత్వము. ప్రియ సహోదరులరా, మనలో ఉన్న చెత్త తీయాలి. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఆశీర్వాదం వచ్చేసింది. ఏంటి ఆశీర్వాదం అంటే? దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రారంభం ఏంటి? ఈ కడవరి మందిర మహిమ. మునుపటి మందిరము యొక్క మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. మునుపటి మందిరం. ఇదిగో, నీకు మంచి బలంలో ఉన్నప్పుడు నీవు ఎలాగున్నావో దాన్ని మించిన సౌందర్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. మించిన బలము. కాళ్ళు నొప్పులు వచ్చినాయా? మొన్న ఒక ఆమంది ఇవన్నీ అరిగిపోయినాయి ఏంటంటే పాస్టర్ గారు. నేను నన్ను దేని బట్టి రాసేసేవన్నాను. వాళ్ళది ఏంటంటే లోపల అరిగిపోయిందంట. ఇప్పుడు అందరికీ మోచెప్పుల బాధ, పాదాల బాధ, ఎక్కడికక్కడికి జాయింట్లు నొప్పి. ఎందుకు అనుకున్నారు నొప్పి? నొప్పులు ఎందుకు వస్తాయి తెలుసా మీకు? బలం లేకపోతే వస్తుంది. నీకు నొప్పి వస్తుందంటే కారణం ఏంటి? సరైన బలం నీలో లేదని. మరి నీకు నొప్పి ఎలా తగ్గుతుందంటే దేవుని శక్తి నిన్ను తాకినప్పుడు నీలో ఆ బాధ పోతుంది. హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా హల్లెలూయా చెప్పాలి. బాధపడకండి. చూపు తగ్గిపోయిందేమో, మళ్ళీ దృష్టి మునుపటి దృష్టి కంటే మహిమగా దేవుడు ఇవ్వబోతున్నాడు. చెవిటితనం వచ్చిందా? కుంటితనం వచ్చిందా? గుడ్డితనం వచ్చిందా? శరీరం అంతా కూడా ఇలాగా పోగడిపోతుందండి. ముసిలివాటం వచ్చిందని ఏడుస్తున్నావా? అయితే ఈరోజు వాగ్దానము మీకే. మీరందరూ కూడా గొప్ప స్వస్థత కలిగి ఉండబోతా ఉన్నారు. ఏంటి అంటే మునుపటి మందిర మహిమ కంటే. చదవాలి. ఈ కడవరి మందిరము యొక్క ఈ మహిమ. కడవరి మందిర మహిమ. మునుపటి మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. ఆమేన్. ప్రియులరా, చిల్లు సంచులో పడినట్టు పోయినదంతా ఆగిపోతుంది. ఇక నీ కష్టార్జితం వడ్డీలు పాలవకుండా ఆగుతుంది. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. నీ కష్టార్జితం అడ్వకేట్ల ఫీజుల కింద వెళ్లకుండా ఆగుతుంది. నీ కష్టార్జితం పనికి మాలిన చలానాలు కట్టకుండా ఆగుతుంది. నీ కష్టార్జితం నీ పిల్లల పిల్లల పిల్లలు అనుభవిస్తారు. మీ కష్టార్జితం ఆగుతుంది, నిలబడుతుంది. ఏడవకండి. మునుపటి మందిర మహిమ కంటే మించిన మహిమ ఇప్పుడు రాబోతోంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి, నేను మనిషిగా జీవిస్తున్నాను కానీ ఈ పాడు బుద్ధి నాలో ఉంది బాబు, తట్టుకోలేకపోతున్నాను, తీసేస్తున్నాను నాలో నుండి, నా పాపాలు క్షమించండి. అందరూ తల పైన పెట్టుకోండి, 2 చేతులు తల పైన పెట్టుకోండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి, నువ్వే కావాలయ్యా. చాలా దుష్టత్వం ఉంది, అసూయ ఉంది బాబు, ఓర్చుకోలేకపోతున్నాను. వారవలేని మనసు ఉంది, వేషధారణ, నటించడం ఉంది, ఎటకారాలు, అన్యాయంగా మాట్లాడటం నాలో ఉన్నాయి. తీసివేయి బాబు. ప్రార్థన చేయండి, ఒప్పుకుని తీసేసుకోండి. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, నాకు నువ్వు కావాలి.
కొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యం వలన బ్రతుకుతాను. అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడే తల పైన చేతులు పెట్టుకుని, యేసయ్యా నీ రక్షణ నాకు కావాలి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, నీ దీవెన నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నువ్వు నా కాపరిగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. మీరు మునుపటి మహిమను కంటే, మునుపటి శరీరము కంటే, మునుపటి సౌందర్యము కంటే, మునుపటి వ్యాపారము కంటే, మునుపటి స్థితి పాడి పంటల కంటే ఎక్కువ మహిమ రాబోతోంది, ఎక్కువ దీవెన రాబోతోంది. నాలో చెడుగు తీసేస్తున్నానయ్యా, నా గుండె నిండా నువ్వు ఉండాలి. అందరు 2 చేతులు పైకెత్తి, నా చేతులను ఆశీర్వదించండి, నా చేతులను ప్రతిష్ఠ చేయండి, నన్ను దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. నాయనా నీకు వందనాలు. టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్నవారిని, ఏ పనులు జరగాలని విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యములు 100% సఫలం చేయండి. నీ దీవెన దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.